నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. యూరియా కోసం ధర్నాలో పాల్గొన్న గిరిజన రైతు ధనావత్ సాయి సిద్దుపై వాడపల్లి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కులం పేరుతో దూషించి ఇంట్లో నుండి లాక్కెళ్లి చితకబాదారు. ఈ నెల 9న నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కొత్తపేట తండా గ్రామంలో యూరియా కోసం ధర్నా చేశాడనే సాకుతో ఇంట్లోంచి లాక్కెళ్లారు. యూరియా ధర్నాలో పాల్గొంటావా అంటూ వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి చితకబాదాడని బాధితులు వాపోయారు. కాళ్లు కట్టేసి లారీ టైర్ కట్టిన లాఠీలతో దారుణంగా కొట్టారని తెలిపారు. తన భర్తను హింసించిన వాడపల్లి ఎస్ఐ మరో 3 కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలని బాధితుడు సిద్దు భార్య ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. మా ఇంటి దగ్గరనే వచ్చారు. సరే రా ఎమ్మటే 7:30 వరకు సైన్ పెట్టేసి ఎమ్మటే వచ్చేయాలి, నువ్వు ఎమ్మటే కాళ్ళతో తనడం జరిగింది. కానిస్టేబుల్ కాళ్ళతో తనడం జరిగింది. ఇక నన్ను తీసుకోపోయాక దారుల మధ్యలోనే నేను ఇక మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 2-3 దెబ్బలు అట్లా కొట్టడం, తర్వాత స్టేషన్ పోయే దగ్గర తీసుకొని పొద్దున 8 అట్లా 9 అట్లా టిఫిన్ పెట్టారు. దాని తర్వాత పైన తీసుకోపోయి మొత్తం ఏమైనా మాత్రం అసలు కేసు గురించి మాట్లాడకుండా అసలు యూరియా కోసం నేను ఒక రైతుల కోసం ధర్నా చేస్తే అసలు ఆ ధర్నా గురించి కొట్టిండు. ధర్నానికి ఏమైనా గుంట భూమి ఉందారా, నీకేమైనా అవసరమారా? కాళ్ళతో తన్నుకుంటా ఎస్ఐ సార్ గారు నన్ను కాళ్ళతో తన్నుకుంటా బూతుకం మాట్లాడడం. ఇక 2 కానిస్టేబుల్ కాళ్ళతో ఇట్లా కట్టేసి మరి ఆ రోజు అయితే నరకం చూపించారన్న. పైన పోయి కిందికి నేను ఒక ఆటో తోలుకుంటే ఈ మొత్తం లోపల గుంజి నా పైన ఆక్రమంగా అట్లా పెట్టి 15 రోజులు జైల్లో ఉండి నా 2 పిల్లలు సార్, నాకు నరకం అనిపించిన 2 పిల్లలతోటి ఎప్పుడు పోలే ఇట్లాంటి కేసుల్లో గొరగ తిడుతుంటే చచ్చిపోవాలనిపించింది. ఆటో తోలుకొని బతికారు సార్. నేను వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి గారు సార్ కొట్టారు. తర్వాత 2 కానిస్టేబుల్ అది కట్టేసి కాళ్ళ పైన వాళ్ళ కాళ్ళ పెట్టుకొని ఆ నరకంతో నేనే సార్ వెనకాల ఇట్లా గుద్దుకుంటున్నా. ఆ మంటలకి దెబ్బ తాకుతుంటే నేను వెనకాల కూడా నా తలకి నేను ఇట్లా గుద్దుకుంటే వాళ్ళు నన్ను వెనకాల ఇట్లా గట్టిగా పట్టుకొని 2 కానిస్టేబుల్ కాళ్ళతో పట్టుకొని గుంజేసి నరకం చూపెట్టారు సార్. ఈ నెల 2వ తారీఖున కొత్తపేట తండా దామరచెర్ల మండలంలో వినాయక చవితి సందర్భంగా జరిగినటువంటి చిన్న ఘర్షణను, ఇరు వర్గాల మధ్య ఘర్షణను దాన్ని రాజకీయంగా అలుముకొని వాడపల్లి ఎస్ఐ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని తీసుకెళ్లి కిరాతకంగా కొట్టి వాళ్లను అనేక విధాలుగా హరాస్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ సందర్భం లేనటువంటి ఇష్యూని యూరియా ధర్నా మిర్యాలగూడలో జరిగితే అక్కడ లేవనెత్తి వాళ్లను కొట్టడము, టైర్ బెల్ట్ తోటి కర్రలతో 2-3 కానిస్టేబుల్ కాళ్ళు చేతులు పట్టేసి కొట్టడం కిరాతకంగా ఒక గిరిజన పేద కుటుంబానికి చెందిన వాళ్లను ఇంత కిరాతకం కొట్టడం మొదటిసారి మన నియోజకవర్గంలో ఇది. అదేవిధంగా ఆ కేసును పూర్వపరాలు పరిశీలించకుండా సక్రమంగా ఎంక్వైరీ చేయకుండా గొడవ ఒక చోట జరిగితే ఒక చోట పంచనామాలు చేసి సాక్షులను మార్చి ఆ కేసు సంబంధం లేకుండా వేరే విషయాలను, పాత కక్షలను మనసులో పెట్టుకొని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఒక గిరిజన కుటుంబంపై దాడి చేయడం అమానుషం.